నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 13వ అధ్యాయంలో ఉన్నాం. పూర్వం మనం చూసాం రాజసూయం ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న విషయం. పాండు మహారాజు పంపించాడు సందేశం నారదుడి ద్వారా, రాజసూయం చేయమనండి అని. ఆయనకు మరొక కోరిక ఉన్నది. యుధిష్ఠిరుడు రాజసూయమును సంకల్పించి సన్నిహితులతో చర్చించాడు. వైశంపాయనోవాచ ఋషేస్తద్వచనం శ్రుత్వా నిశశ్వాస యుధిష్ఠిరః చింతయన్ రాజసూయేష్టిం నలేభే శర్మ భారత. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ, ధర్మరాజు నారదుని మాటను విని నిట్టూర్చాడు. రాజసూయ యాగాన్ని గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా ఉండలేకపోయాడు. రాజర్షీణాం చ తం శ్రుత్వా మహిమానం మహాత్మనాం యజ్వనాం కర్మభిః పుణ్యైః లోకప్రాప్తిం సమీక్ష్య చ హరిశ్చంద్రం చ రాజర్షిం రోచమానం విశేషతః యజ్వానం యజ్ఞమాహర్తుం రాజసూయమయేష సః. రాజసూయ యాగాన్ని చేసిన మహాత్ములైన రాజర్షుల గొప్పతనాన్ని విన్నాడు. పుణ్యకర్మల ద్వారా వారు ఉత్తమ లోకాలు పొందిన వైనాన్ని ఆలోచించాడు. ప్రత్యేకించి రాజర్షి అయిన హరిశ్చంద్రుని వైభవాన్ని తెలుసుకుని ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేయాలని భావించాడు. యుధిష్ఠిరస్తతః సర్వాన్ అర్చయిత్వా సభాసదః ప్రత్యర్చితశ్చ తైః సర్వైః యజ్ఞాయైవ మనోదధే. ఆ తర్వాత యుధిష్ఠిరుడు సభాసదులను అందరూ సత్కరించి వారి సత్కారాలను గ్రహించి రాజసూయ యాగ నిర్వహణాన్ని సంకల్పించాడు. స రాజసూయం రాజేంద్ర కురూణాం వృషభస్తదాహర్తుం ప్రవణం చక్రే మనస్సంచింత్య చాపకృత్. కురుశ్రేష్ఠుడైన యుధిష్ఠిరుడు బాగా ఆలోచించి రాజసూయ యాగానుష్ఠానంపై మనస్సు పెట్టాడు. భూయశ్చాద్భుత వీర్యౌ చాహ ధర్మమేవానుచింతయన్ కిం హితం సర్వలోకానాం భవేదితి మనోదధే. అద్భుత బల పరాక్రమాలు గల ధర్మరాజు తన ధర్మాన్ని గురించి ఆలోచిస్తూ సర్వలోక హితం మీద కూడా మనస్సు పెట్టాడు. అనుగృహ్ణన్ ప్రజా సర్వాహ సర్వధర్మభృతాం వరః అవిశేషేణ సర్వేషాం హితం చక్రే యుధిష్ఠిరః. సమస్త ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన ధర్మరాజు సర్వ ప్రజలను అనుగ్రహిస్తూ అందరికీ సమానంగా హితాన్ని చేయసాగాడు. సర్వేషాం తీయతాం ధేయం ముంచన్ కోపమతావుభౌ సాధు ధర్మేతి ధర్మేతి నాన్యశ్రూయేత భాషితం. కోపమదాలను పరిత్యజించి అందరికీ వారి వారికి ఇవ్వదగిన వారిని ఇవ్వండి. రాజ్యంలో ధర్మరాజా చక్కగా నిర్వహించావు అన్న మాట తప్ప మరొకటి వినిపించకూడదు అని తన వారిని ఆదేశించాడు. ఏవం గతే తతస్తస్మిన్ పితరీవాశ్వసం జనాః న తస్య విద్యతే ద్వేష్టా తతోస్యాజాత శత్రుతా. ధర్మజుడు ఆ రీత్యా వ్యవహరించగా ప్రజలందరూ తండ్రి మీద వలె ధర్మజునిపై ఆసక్తులయ్యారు. ఆయనను ద్వేషించేవారే లేరు, అందుకే అజాత శత్రుడయ్యాడు. స్వధర్మాన్ని లోకధర్మాన్ని సమన్వయం చేసుకుని ఆచరించడమే సరైన ధర్మం. రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షితా జీవలోకస్య ధర్మస్య. అలాగా నాకు చాలు అనుకోవడం వేరు, కానీ లోకులకు ఏది కావాలి, అది నే చేసేదానికి దానికి అన్వయం ఉన్నదా, నే చేసేదాని వల్ల దానికి ఫలితం ఉన్నదా, అది చేస్తున్నప్పుడు మళ్ళీ వ్యక్తిగతంగా అందరికీ అది సరిపోతుందా అన్న ఆలోచన అందరికీ ఉండాలి. పరిగ్రహాన్ నరేంద్రస్య భీమస్య పరిపాలనా శత్రూణాం క్షపణాశ్చైవ బీభత్సోః సవ్యసాచినః ధీమతః సహ దేవస్య ధర్మాణాం అనుశాసనాద్ వైనత్యాత్ సర్వతశ్చైవ నకులస్య స్వభావతః అవిగ్రహా వీతభయాః స్వధర్మ నిరతాః సదా. ధర్మజుడు అందరినీ ఆదరించేవాడు, భీముడు అందరినీ రక్షించేవాడు, సవ్యసాచి అయిన అర్జునుడు శత్రువులను అణిచివేసేవాడు, ధీమంతుడైన సహదేవుడు ధర్మబోధ చేసేవాడు, నకులుడు స్వాభావికంగానే అందరితో వినయంగా ఉండేవాడు. అందువలన రాజ్యంలోని జనపదాలన్నీ కలహాలు భయాలు లేకుండా ధర్మాసక్తితో ఉన్నాయి.
వారు కోరినప్పుడు విస్తారంగా వర్షాలు కురిసేవి. నికామ వర్షాః స్థితాశ్చ ఆసన్ జనపదాస్తథా వార్ధుషీ వార్ధుషీ యజ్ఞసత్వాని గోరక్షం కర్ణకర్షణం వణిక్ విశేషాత్ సర్వమేవైతత్ సంజజ్ఞే రాజకర్మణ అనుకర్షం చ నిష్కర్షం వ్యాధిపావకమూర్ఛనం సర్వమేవ న తత్రాసీద్ ధర్మ నిత్యే యుధిష్ఠిరే. ధర్మజుని కార్యనిర్వహణ వలన వడ్డీ వ్యాపారులు, యాగ సామగ్రి, గోరక్షణ, వ్యవసాయం, వ్యాపారం బాగా వృద్ధి చెందాయి. దరిద్రుల నుండి గడిచిపోయిన సంవత్సరాల బాకీలు వసూలు చేసేవారు కాదు. వర్తమాన కాలంలోని బాకీలకై ఎవరిని పీడించేవారు కారు. ధర్మతత్పరుడైన ధర్మరాజు పాలన చేస్తుండగా రోగాలు, అగ్ని ప్రమాదాలు సంభవించేవి కావు. దస్యుభ్యో వంచకేభ్యశ్చ రాజ్ఞ ప్రతి పరస్పరం రాజవల్లభతశ్చైవ నాశ్రూయత మృషాకృతం. దొంగల నుండి గాని, వంచకుల నుండి గాని, రాజు వలన గాని, రాజబంధువుల వలన గాని ప్రజలు మోసాలకు గాని, అత్యాచారాలకు గాని గురి కాలేదు. ప్రజలు కూడా పరస్పరం కపటత్వంతో ప్రవర్తించేవారు కారు. ప్రియం కర్తుముపస్థాతుం బలికర్మ స్వకర్మజం అభికర్తుం నృపాషట్సు పృథగ్జాత్యైశ్చ నైగమైః వవృధే విషయస్తత్ర ధర్మ నిత్యే యుధిష్ఠిరే కామతోప్యుపయుం జానైః రాజసైర్లోభజైర్జనైః. ఇతర రాజులు తమ దేశాలలోని కులీన వైశ్యులతో కలిసి యుధిష్ఠిరునకు ప్రియాన్ని చేయడానికి, కప్పం చెల్లించడానికి, తాము సంపాదించిన ధనరత్నాదులను కానుక చేయటానికి, సంధి విగ్రహాది షడ్గుణాలలో సహకరించటానికి ఆయన దగ్గరకు వచ్చేవారు. రాజ మనస్కులు, విషయాసక్తి గలవారు ఎంత విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు చేస్తున్నా ధర్మజుని ధర్మ పరిపాలనలో దేశం అభివృద్ధినే సాధించిందండి. సర్వవ్యాపీ సర్వగుణీ సర్వసాహస సర్వరాట్. యుధిష్ఠిరుని కీర్తి అంతటా వ్యాపించింది. ఆయన సర్వగుణ పరిపూర్ణుడు, అన్నింటినీ సహించగలవాడు, అంతటా విరాజిల్లేవాడు. యస్మన్నధికృత సమ్రాట్ భ్రాజమానో మహాయశాః యత్ర రాజం దశ దిశాః పితృతో మాతృతస్తథా అనురక్తాః ప్రజా ఆసన్ ఆగోపాలా ద్విజాతయః. దశ దిశలా వ్యాపించిన మహాకీర్తిగా యుధిష్ఠిర చక్రవర్తి పరిపాలిస్తున్న రాజ్యంలోని ప్రజలు బ్రాహ్మణుల నుండి గోపాలుల వరకు అందరూ ధర్మరాజును తల్లితో తండ్రితో సమానంగా అనురక్తులై చూసేవారు. తర్వాతి భాగం మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.